రాజా కళ్ళలో నలుసు పడ్డా నీ ఎముకల్లో పులుసు కూడా మిగలదు. జాగ్రత్త. ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. కర్ణాటక వేరులే. రాజా, ఐఎమ్ సారీ రాజా. ఎందుకు? నిన్న కాలేజీలో అలా బిహేవ్ చేసినందుకు. నువ్వేనా? నిన్నటి వరకు నేనే, ఈ రోజు నుంచి నేను కాదు. గుడ్. హలో. హలో. బస్ కోసమా? అవును. నేను బస్ ఎక్కడం కోసం వచ్చాను. ఎక్కండి. హలో. హలో. నేను కూరగాయల కోసం వచ్చాను. కొనండి. అంకుల్ అంకుల్, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. అసలు విషయం ఏంటో చెప్పాయా? సంజయ్ నా ప్రేమని దేవుడి సమక్షంలో ఒప్పుకుంది. వెరీ గుడ్. ఈ పెళ్లి విషయం నాకు వదిలే. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. బ్రతికితే నీతోనే బ్రతుకుతాను, లేదంటే ఒంటరిగా మిగిలిపోతాను. నేను నీ దాన్ని, నా నిర్ణయం మారదు. అని నువ్వంటే సరిపోదు. మరి ఎవరనాలి? మా అక్కయ్య. మీ అక్కయ్యకి నేను నచ్చకపోతే? నాకు నచ్చలేదనంటే నాకన్నా నా ప్రేమ కన్నా మీ అక్కయ్య ఎక్కువ. ఖచ్చితంగా. ఏ ప్రేమైన బంధమైనా మా అక్క తర్వాత. అంతేనా? అంతే. అయితే వెరీ సింపుల్. ఏంటి? రేపటి నుంచి మీ అక్కయ్యని ప్రేమిస్తాను. ఓకే, ఇక ఆ పనిలో ఉండు. ఉంటాను గాని మరి మర్రీ లేదు గిర్రీ లేదు, నేను ఈ పనిలో ఉంటా. నమస్కారం. గుర్తున్నానా? ఓ, కాంట్రాక్టర్ సింహాద్రి గారు, సహదుర్మార్గుడి. ఎలా మర్చిపోతాను? రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? నీతో వియ్యమంతడానికి. కొడుకున్నాడా? నా కూతురికి నీ కొడుకుని అడగడానికి వచ్చా. మరి వియ్యమైనా కయ్యమైనా సమాన స్థాయిలో ఉండాలిగా. నా కూతురు ఎవడో అనామకుడిని ప్రేమించింది. అయితే నా కొడుకిస్తానంటావేంటి? నా కూతురు ప్రేమలో పడ్డదే గాని చెడిపోలేదు. రేపొద్దున పెళ్ళైన తర్వాత నీ కూతురు ఆడితో లేచిపోతే? లేచిపోవడానికి వాడుంటేగా. అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నానయ్యా? డాఫర్ లాగనా, తండ్రి లాగనా? ఎవరినో ప్రేమించి నీ కూతురు నా కొడుకు చేసుకోమంటావా? సిగ్గు నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. నా అవసరం లేకుండానే నువ్వు గెలుస్తాను అనుకుంటే నీ ఇష్టం. సర్లేవయ్యా, దేశంలో కుర్రాళ్ళకు కరువా? నీ కూతురు పెళ్లి నేను చేస్తాగా, దీనికి నా కొడుకే కావాలా? నీ కొడుకు నీలాంటి వాడే అయితే నా కూతురిని చస్తే ఇచ్చేవాడిని కాదు. నీ కొడుకు చాలా ఉత్తముడు, నాకు నచ్చాడు. నా కూతురు సుఖపడుతుందనే నమ్మకం ఉండబట్టే నీ సంబంధం కోసం వచ్చాను. నాకున్నది ఒక్కతే కూతురు, ₹1 కోటి కట్నం. మా కన్స్ట్రక్షన్ కంపెనీలో నీ కొడుకు మేనేజింగ్ డైరెక్టర్. ఏమంటావు? సరే, అలాగే చేద్దాం. మరి ముహూర్తాలు మంచి రోజు చూసి పెట్టుకున్నాం. మాట తప్పవుగా? మాట తప్పటం మా ఇంట వంట ఉందంటాయా? అమృత, నువ్వు ఇక్కడికి వచ్చాయేంటి? మరి నువ్వు? నేను రాజాని చూద్దామని వచ్చాను. నేను సంధ్యని చూద్దామని వచ్చా. చూడాలనుకున్న వాళ్ళు బయటే ఉన్నారే, లోపల రండి, నేను తీసుకెళ్తా. థ్యాంక్ యూ. అక్క, ఎవరొచ్చారో చూడు. రండి. హాయ్ ఆనంద్. రాజా, నీ మీద అభిమానం పుట్టుకొచ్చి సడన్ గా చూద్దాం అనిపించి వచ్చేసాను. నేను అంతే. ఆహా. ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. బాబాయ్ రండి, బాబాయ్ రండి, కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు, విషయం తెలుసుకోవడానికి వచ్చాను. మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోవడం, పెద్దవాళ్ళకి తెలియకుండా కలుసుకోవడం, ఇదేనా పద్ధతి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇచ్చి పుచ్చుకోవడాల్లో కూడా ఒక స్థాయి అంతస్తు చూసుకోవాలి. మనసుంది కదా అని ఇష్టం వచ్చినట్టు పారేసుకోవడం, చదువు సంస్కారం ఉన్న మీలాంటి పిల్లలు చేయలేకపోయినా, మీలాంటి పిల్లలు చేయలేకపోయినా అని నేనన్నా. మీకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది, కావలసిన వాళ్ళని ఎన్నుకోవడంలో అభిరుచి ఉంది. సంధ్య, ఆనంద్ ఇటండి, రాజా, అమృత ఇటండి.
తాతయ్య ఇంకా టైం వేస్ట్ ఎందుకు? అదేగా లేదు అనేది. ఆశీర్వదించండి అంకుల్. శుభం. బాగా దీవించండి బాబాయ్. మీ దంటల పెళ్ళిళ్ళు నేనే నా చేతుల మీదుగా ఘనంగా జరిపిస్తాను. ఏరా ఎక్కడ దొంగతనం చేసావురా? మా ఇంట్లోనే సార్. నీ ఇంట్లోనా? ఉండు తమ్ముడు. ఎలా దొంగతనం చేసావురా? తలుపులు పగలగొట్టా, కత్తి చూపించా, కిటికీలు పగలగొట్టా. కిటికీలో నుంచి చెయ్యి దూర్చి దొంగతనం చేశాడు సార్. ఏరా కానిస్టేబుల్ చెప్పేది నిజమేనా? నిజమేనండి. అయితే పద స్టేషన్ కి. ఎందుకండి? దొంగతనం చేసినందుకురా? దొంగతనం చేసింది నేను కాదండి. మరెవరు చేశారు? నా చెయ్యి చేస్తే నన్ను చేసిన రమ్మంటారేంటండి బాబు? ఓహో, దొంగతనం నువ్వు చేయలేదు, నీ హ్యాండ్ చేసిందన్నమాట. అందుకని నీ హ్యాండ్ స్టేషన్ తీసుకెళ్ళమంటావు, అంతేనా? అంతేనండి. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా బాబు? రైట్ హ్యాండ్ అండి. తమ్ముడు, ఆ రైట్ హ్యాండ్ కి బేడీ లేచి స్టేషన్ తీసుకెళ్ళమను. అతని చేతికి బయలు వేయండి. నాయనా, నీ రైట్ హ్యాండ్ కి బేడీ లేచి స్టేషన్ తీసుకెళ్తున్నారు. వెళ్ళగలిగితే వెళ్ళు, లేకపోతే ఇక్కడే ఉండు. వీళ్ళు తీసుకెళ్ళండి. ఓకే సార్. ఎస్ఐ గారు టాటా. రేయ్, నీ చెయ్యి దొంగతనాలు చేయటమే కాదురా, మర్డర్లు కూడా చేస్తుందంట. Hands up! ఆ చెయ్యి కూడా ఎత్తరా? ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడు. నన్నే మోసం చేస్తావరా? చంపేస్తాను. చంపేస్తాను. బాబు ఆనంద్, కాంట్రాక్టర్ సింహాద్రి గారి అమ్మాయితో నీకు పెళ్లి ఫిక్స్ చేశాను. ₹1,00,00,000 కట్నం. వాళ్ళ కంపెనీకి నువ్వే మేనేజింగ్ డైరెక్టర్వి. సారీ, నాకు నచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. కుదరదు. ఎందుకు కుదరదు? నీ కన్న తండ్రిగా మాటిచ్చాను గనుక. కన్న తండ్రి? పశువులకు కూడా కనటం చేతను. కొడుకుని తూకం వేసి చూసే నువ్వు తండ్రి కాదు, వడ్డీ వ్యాపారస్తుడు. ప్రేమంటే డబ్బు, ఆప్యాయత అంటే డబ్బు. అసలు కన్న బిడ్డలే నీ వ్యాపారంలో ముడి సరుకులు. నోర్మోయ్, ఈ పెళ్లి నువ్వు చేసుకొని తీరాలి, అంతే. నేను చేసుకునే ప్రసక్తే లేదు. రేయ్, నాకే ఎదురు తిరుగుతావరా? నరికేస్తా. నువ్వేం చేసినా సరే సంధ్యని తప్ప నేను మరొకరిని పెళ్లి చేసుకోను. నాన్న, ఆ కూల్ డ్రింక్ నేనే తాగుతాను. నువ్వు తాగకూడదులేపా. నువ్వు రోజు తాగుతున్నావుగా, నేనెందుకు తాగకూడదు? నోరు మూసుకొని పోతారా లేదా? ఆ కూల్ డ్రింక్ ఇవ్వండి, నేను వెళ్ళను. సరే, తాగి సావరా. ఎంత ధైర్యమే నీకు? మొగుడి చేతిలో గ్లాసు పగల కొడతావా? వాడు మన కొడుకండి, విషం ఇచ్చి చంపుతారా? తాగుతానన్నాడు, ఇచ్చాను. ఇవ్వాల్సింది ఇది కాదు. తండ్రి ప్రేమ ఆదరణ ఇమ్మన్నాను, ఇచ్చారా? మంచి బతుకు ఇమ్మన్నాను, ఇచ్చారా? వాడు చదివే క్లాసు, వాడి వయసు, కనీసం వాడి పేరెలా తెలుసా మీకు? ఏమిటే నోరు లెగుస్తుంది? పళ్ళు రాలగొడతా మాట్లాడావంటే. మీ భార్యగా నన్ను కొట్టినా తిట్టినా అసహించుకున్నా అన్ని భరిస్తాను. కానీ కన్న తల్లిగా బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఊరుకోకేం చేస్తావా? ఊరేసుకుంటావా, గొంతు కోసుకుంటావా? ఏమండి, ఇన్నేళ్ల మన కాపురంలో మిమ్మల్ని ఏదన్నా అడిగానా? మీరు పని మనిషి కన్నా హీనంగా చూసినా నోరు తెరిచానా? మీ కోపం, తిట్లు, తన్నులు అన్నీ నా దురదృష్టం అని సరిపెట్టుకున్నానే. మీరు ఎప్పుడు ఏ స్థితిలో ఏం చేస్తారో అని అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపాను. ఎందుకంటారు? నా పిల్లల్ని తల్లి లేని వాళ్ళని చేయలేక, ఊహ తెలిసిన పిల్లలు పెరగాల్సిన ఇల్లేనా ఇది? తండ్రిలా వాళ్ళని ఎప్పుడైనా దగ్గరికి తీసుకుని లాలించారా? ఆప్యాయంగా చూసారా? తండ్రి ఉండి కూడా ఇంట్లో వాళ్ళు లేని వాళ్ళయ్యారు. పవిత్ర ఆలయంలో ఉండాల్సిన ఇంటిని నరకగూపంగా మార్చారు. ఈ వాతావరణంలో పెరిగితే చివరికి వాళ్ళేమవుతారు? బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? తాళిగట్టి నిన్ను ఇంటి కావలి కుక్కలా కట్టేసుకున్నా. ఊరుకోక పారిపోతావా? నార్మల్ గులానికెళ్ళు. ఎలమంటే నుంచున్నా అది నీతులు చెప్పొచ్చు. అన్నయ్య, అమ్మకు
గుర్తుకొచ్చిందా అన్నయ్య? గుండెల్లో మంటలు రేపుతున్నప్పుడు మంటల్లో కాలిపోతున్న అమ్మ కళ్ళ ముందు కదులుతోంది అమృత. నాన్నేమన్నా అన్నాడా అన్నయ్య? అనలేదు, ఆర్డర్ వేశాడు సంధ్యని పెళ్లి చేసుకోవద్దని. పేరుకే నాన్న గాని ప్రేమకి నాన్న కాదుగా. ఆయన మాట పట్టించుకుని నువ్వెందుకు బాధపడ్డావు? సంధ్యకి నువ్వు నచ్చావు, నీకు సంధ్య నచ్చింది. మీ ఇద్దరి పెళ్లికి నేనే పెద్దని. దాట్స్ ఆల్. చిరా సంజయ్ అంటే నేనే. ఏం కావాలి? నీతో మాట్లాడాలి. చెప్పండి. నేను ఆనంద్ తండ్రిని. మీరా? క్షమించండి, కూర్చోండి. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. రండి, వెయిటింగ్ హాల్లోకి వెళ్దాం. మ్మ్. కూర్చోండి, కాఫీ తీసుకుందరు గాని. అగో, నీ ఉద్దేశం ఏమిటి? పొట్ట కోసం దిక్కు లేక ఉద్యోగం చేసుకుని నువ్వు నా కొడుకుని ప్రేమిస్తావా? ప్రేమ పేరుతో నా డబ్బుని స్టేటస్ ని దోచుకుందాం అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళను 100 మందిని కొని నా ఇంట్లో కుక్కల్లా కట్టేయగలను. నీ బాడీ నా కొడుకు తప్ప మరొకరికి సెట్ అవదా? నా సంగతి నీకు తెలియదు. నిన్ను నీ తమ్ముణ్ణి పట్టపగలు నడి రోడ్లో మర్డర్ చేయిస్తా. లారీ గుద్ది వాడు, గుండాగి నువ్వు చచ్చారని పేపర్లో రాయిస్తా. ప్రాణాలు తీయటం నాకు మంచి నీళ్ల ప్రాయం. చెప్పింది అర్థమైందిగా? నా కొడుకు పిచ్చి కుక్కలా నీ వెంటబడితే చెప్పుతో కొట్టు. పోలీసు రిపోర్ట్ ఇవ్వు, వాడి ముఖాన్ని ఖాండ్రించి ఉమ్మే. నీ నుండి వాడు దూరం అవటానికి నువ్వేం చేసినా నాకు ఇష్టమే. బట్ వాడితో నీ పెళ్లి తప్ప.